నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాజు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అందులో భాగంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాటల్లో చూపించినంత అభివృద్ధి చేతల్లో చూపించలేదు అని అంటున్నారు. దీనికి సంబంధించి రాజుగారు ఏమంటారు, ఆయన మాటలో తెలుసుకుందాం. రాజుగారు నమస్కారం అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సార్, ఏంటి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గురించి వద్దాం, అక్కడి నుంచి వద్దాం. పవన్ కళ్యాణ్ గారు అటు పక్క సినిమాలు చేస్తున్నారు, ఇటు రాజకీయంలో కూడా ఒక మంచి నేతగా ఎదుగుతున్నారు. ఇది జస్ట్ ఒక మాటగానే వినిపిస్తుంది, కానీ అభివృద్ధి అయితే చేతల్లో కనిపించడం లేదంటున్నారు. దీని గురించి మీ కామెంట్. ఆఫ్ నాలెడ్జ్ గారు మాట్లాడే మాటలు ఇవి. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నారు, అటవీ శాఖను తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖను తీసుకున్న తర్వాత ఫస్ట్ అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి వాళ్ళ జీవన ప్రమాణాలను ఎలాంటి అభివృద్ధి లేనటువంటి గత 70 సంవత్సరాలుగా బ్రతుకుతున్నటువంటి గిరిపుత్రులు, చెంచుకోయలు, ఇలాంటి వారి జీవన ప్రమాణాలు బాగుండాలని 70 సంవత్సరాల్లో ఏ నాయకుడు కూడా వెళ్ళినటువంటి అరణ్యాలకు వెళ్ళి, అక్కడ ఎవరు కూడా వెళ్ళలేదు, అక్కడ నక్సలైట్ ప్రభావం ఉన్నటువంటి ఏరియాలు ఇవి. ఆ అరణ్యాలకు వెళ్ళి వాళ్ళు బతుకులు బాగుండాలని, రోడ్డు రవాణా వ్యవస్థ మెరుగుపడాలని, వారికి మంచినీటి సౌకర్యం ఉండాలని, వాళ్ళు చదువుకోవాలని 1000 కోట్లకు పైబడి 1000 కోట్లకు పైబడి రోడ్లు కానీ మంచినీటి సౌకర్యాన్ని కానీ వేసి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ 70 సంవత్సరాలు ఒక పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో పంచాయతీ వ్యవస్థని సర్వనాశనం చేసిన దుర్మార్గుడు ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఎలా చెప్పమంటారా? అసలు పంచాయతీ ప్రెసిడెంటు, పంచాయతీ మెంబర్సు, ప్రథమ పౌరుడు ఊరి గ్రామానికి పంచాయతీ సర్పంచ్ కదా. ఇప్పుడు మన దేశానికి ప్రథమ పౌరుడు ఎవరు? ప్రధానమంత్రి. అలాగే మన గ్రామానికి ప్రధాన పౌరుడు సర్పంచ్. వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేసేసి, వాళ్ళ వ్యవస్థను సర్వనాశనం చేసేసి, మన వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ఎలాంటి పని లేకుండా, గ్రామంలో ఎలాంటి పేరు ప్రఖ్యాతులు లేకుండా అణగదొక్కేసిన వ్యక్తి, గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగకుండా చేసిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యవస్థను అద్భుతంగా మళ్ళీ పంచాయతీ వ్యవస్థకి, పంచాయతీలకు నిధులు ఇచ్చి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ సంవత్సర కాలంలో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అది గవర్నమెంట్ సొమ్ము అయినా, సొంత సొమ్ము అయినా సరే, ఒకవేళ గవర్నమెంట్ సొమ్ము శాంక్షన్ చేసే అవకాశం లేకపోతే ఎక్కడో కొన్ని పనులకు అవకాశం ఉండదు. అలాంటి వాటికి సొంత డబ్బులు ఇచ్చి, ఆయన కష్టార్జితాన్ని ఇచ్చి అభివృద్ధిని చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని అభివృద్ధిలో భాగం కాలేదు, అభివృద్ధి చేయడానికి ఆయన అర్హుడు కాదని చెప్పి మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎంత గొప్ప సన్యాసిలో ఒకసారి ఆలోచించారు. అదేంటండి, ఈ ప్రతిపాదనలు మేము ముందు నుంచి చేస్తూ వచ్చాం, ఇప్పటికి అమల్లోకి వచ్చాయి. ఏ రోడ్లు వెయిటింగ్ కానివ్వండి, లైట్స్ వెయిటింగ్ కానివ్వండి, లేకపోతే నీటి సరఫరా కానివ్వండి. మీరు ఊహించేసుకుని ప్రతిపాదన చేసేస్తే అవదండి, దానికి డబ్బు శాంక్షన్ చేయాలా, డబ్బులు ఉంటేనే వర్క్ అవుతుంది. అలాంటిది డబ్బులు శాంక్షన్ చేసి 1000 కోట్లు పైబడి శాంక్షన్ చేసి అభివృద్ధి కార్యక్రమాలు అనతి కాలంలోనే చాలా రోడ్లన్నీ వేసేసారు. అప్పుడే అది కనపట్టలేదా? పంచాయతీ వ్యవస్థలో అన్ని గ్రామాలకి నిధులిస్తూ ప్రతి పనిని కూడా పంచాయతీకి అప్పచెప్పిన ఘనత ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత. అంతకుముందు ఏమైంది? పంచాయతీ వ్యవస్థ ఎక్కడ ఉందో తెలిసే ఎవరికైనా? వాలంటరీ వ్యవస్థను బట్టి మన ఊళ్ళలో వాళ్ళే వాలంటీర్లే. ఆడు 10th క్లాస్ చదువుకుంటే చాలు, అక్కడ ప్రెసిడెంట్ కూడా బెదిరించవచ్చు. అంత గందరగోళం సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అతను శాఖలనే కాకుండా కొన్ని శాఖల్లో కూడా వేలు పెడుతున్నారని చెప్పి కొంతమంది బాధపడుతున్నారు మంత్రులు. అలాంటి గొప్పగా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం పంచుకుంటున్న పవన్ కళ్యాణ్ గారిని అభివృద్ధి చేయలేదని ఎవరంటారండి? అసలు నిజంగా అలాంటి గొప్ప నాయకుడు ఇప్పటివరకు నిజాయితీపరుడు. అంతెందుకంటే మొన్న ఢిల్లీలో ఏదో 1-2 సందర్భాలలో అభివృద్ధిని చూపించి అభివృద్ధి మొత్తం జరిగిపోయింది అంటున్నారు. అది కరెక్టేనా? వచ్చే ఎంతకాలం అయిందండి? సంవత్సరం అయింది. మా ఆయన దగ్గర మంత్రదండ ఉండదు కదా మార్చేయడానికి ఇమ్మీడియట్లీ. ప్రతి పనిని కూడా చాలా పట్టుదలతో ఇప్పుడు లోకేష్ బాబు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగే విషయంలో ముందుగానే ప్రణాళిక వేసుకుని వెళుతున్నారు. అసలు ఆ రాష్ట్రాన్ని
అధపాతాళానికి తొక్కేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఓన్లీ సంక్షేమాన్ని నమ్ముకున్నాడండి. మీరు ఆలోచించండి. రవాణా వ్యవస్థను సర్వనాశనం చేసేసాడు. అలాగే ఫ్యాక్టరీలు కానీ ఐటీ కంపెనీలు కానీ తీసుకొచ్చాడు ఒక్కటన్నా. ఏం చేశాడు ఆయన? ఆయన ప్యాలెస్లో పడుకుని వచ్చినటువంటి రెవెన్యూని కానీ, అమ్మేసినటువంటి భూముల అమౌంట్ కానీ, తాకట్టు పెట్టినటువంటి కలెక్టర్ ఆఫీసులు కానీ ఇవన్నీగా కలిపి సంక్షేమ పథకాల రూపంలో పేద ప్రజలకు కొంత మంచే చేశాడు కానీ దోపిడీ కూడా ఎక్కువే జరిగింది అందులో. అంతా సర్వనాశనం చేసేసి రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినోడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఒకటి కూడా పుటప్ చేసుకుంటూ ప్రతి రంగాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనలో వీళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ముగ్గురు త్రిమూర్తుల్లాగా ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, ఈ ముగ్గురు కలిపి సమన్వయంతో అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతున్నారు మెల్లిగా. ఇచ్చినటువంటి హామీలు కూడా ఒక 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు ఇవ్వటాన్ని కూడా ఖజానాన్ని ఖాళీ చేసి ఇచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. మెల్లిగా ఇప్పుడే ఒకటి ఫస్ట్ వచ్చిన వెంటనే 1000 రూపాయలు పెంచి వృద్ధాప్య పెన్షన్ 4000 ఇచ్చారు. ఇస్తున్నారు కదండి. 3 నెలలకు ఒకసారి కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా 1 నెల 2 నెలలు రాలేకపోతే ఇక్కడ దూరంగా ఉండి పెద్దవాళ్ళు వాళ్ళ బిడ్డల దగ్గర ఉంటూ అలాంటి వాళ్ళు కూడా వెసులుబాటు కల్పించి 3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. 3 నెలలకి ఒకేసారి ఇస్తున్నారు. రెండోది 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు ఇప్పుడు పేదవాళ్ళకి. అలాగే మూడోది మొన్న ఇది తల్లికి వందనం. జగన్మోహన్ రెడ్డి ఏం పెట్టారో దాని పేరు అమ్మ ఒడి తల్లికి వందనం. తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి ఒక 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా 5 ఉన్న వాళ్ళు కూడా వచ్చాయి వేళ డబ్బులు. అందరికీ 15,000 చొప్పున వచ్చారు. అయితే 2,000 స్కూల్ డెవలప్మెంట్స్కి అప్పుడు చేశారు, ఇప్పుడు చేశారు. దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా అంత గొప్పగా అభివృద్ధి చేసుకుంటూ నెక్స్ట్ ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు, ఇంకా ఉచిత బస్సు ఇవన్నీ కూడా ప్రవేశపెట్టుకుంటూ వస్తున్నారు కదా. ఎక్కడ అభివృద్ధి జరగట్లేదు? చెప్పండి. ఈ 1 ఇయర్లో మేము అధికారంలోకి వచ్చిన 1 ఇయర్లోనే సంక్షేమ పథకాలన్నీ అమలు చేసి 99% అమలు చేశాము. కానీ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు అభివృద్ధి అనేది మాటలకే పరిమితం అవుతుంది తప్ప చేతల్లో కనిపించడం లేదు. అవును, ఆయన అలానే మాట్లాడతాడు. అమ్మేశాడు కదా ఉన్న భూములు, తాకట్లు పెట్టేసాడు ఉన్నాయని. వీళ్ళ దగ్గరికి ఎలా వస్తాయి? రెవెన్యూ పెరగాలి, సంపద పెంచాలి, తర్వాతే మనం సంక్షేమ పథకాలు ఇవ్వాలనే ఆలోచన. తర్వాత ప్రతి రోడ్డు కూడా ఇప్పుడు మన రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రతి రోడ్డు కూడా వేసుకుంటూ వస్తున్నారా? ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఒకసారి పల్లెటూరు వెళ్ళి చూడండి ఎంత బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారో. అనకూడదు, ఎందుకంటే అభివృద్ధి చేస్తున్నారని చెప్తేనే ఆ చేసేవాడికి కొంచెం ఉత్సాహం వచ్చి ఇంకా ఎక్కువ చేస్తారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాగా ఇంట్లో పడుకొని బటన్ నొక్కలేదు కదా. ప్రతి పనిని కూడా వారు అంచనా వేసుకుని పని చేసుకుంటూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వం చాలా నిబద్ధతతో పనిచేస్తుందండి. జగన్మోహన్ రెడ్డి లాగా ఇష్టానుసారం పనిచేయాల. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజకీయాన్ని నీచమైన కలుషితం చేసిన వ్యక్తి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి. రాజకీయంలో ఒక గౌరవం ఉండేది. ప్రతి ఒక్కరు కూడా చాలా గౌరవ సాంప్రదాయాలతో ఉండేవారు. రాజకీయం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు వచ్చిన తర్వాత ఒక పార్టీ పెట్టుకుంటే ఆ నిజాయితీపరమైన నాయకుడిని ఏ రకంగా చిత్రహింసలు పెట్టారో మీకు తెలుసు కదా. కాకినాడ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ అనేవాడు అంత దుర్మార్గమైన ఫస్టుగా తల్లిని తిట్టాడు, పవన్ కళ్యాణ్ తల్లిని. అసలు ఎలాంటి కారణం లేకుండా అంత దుర్మార్గంగా తిట్టిన తర్వాతే దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ కూడా చెప్పు తగ్గుతారా నాకు కొడకల్లారా అనే మాట దాకా తెచ్చుకున్నారు. అసలు రాజకీయాన్ని కలుషితం చేసి సర్వనాశనం చేసేశారు వైసీపీ నాయకులు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.